అసలు దేవుడి దగ్గర ఎన్ని దీపాలు వెలిగించాలి, దేవుడి దగ్గర దీపం పెట్టినప్పుడు ఆ దీపం ఏ దిక్కు వైపు చూడాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రోజు దేవుడి దగ్గర ఎన్ని దీపాలు పెడితే అదృష్టం కలిసి వస్తుందో, దీపం పెట్టినప్పుడు ఆ ఒత్తులు ఎటువైపు తిరిగి ఉంటే అదృష్టం కలిసి వస్తుందో, ఏ దిక్కు వైపు ఆ ఒత్తులు పెడితే అదృష్టం కలిసి వస్తుందో మనకు సంప్రదాయంలో చెప్పారు. ప్రతిరోజు కూడా ఇంట్లో దేవుడి దగ్గర 2 కుందుల్లో దీపారాధన చేయాలి. చాలామంది ఒక కుందిలోనే దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే ఒక కుంది కంటే 2 కుందుల్లో దీపారాధన చేస్తే అదృష్టం అనేది తొందరగా వస్తుంది. 2 కుందులు ఉన్నప్పుడు ఒక కుందులో ఆవు నెయ్యి, ఇంకొక కుందులో నువ్వుల నూనె పోస్తే చాలా మంచిది. 2 కూడా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కాబట్టి ఒక దీపారాధన కుందిలో ఆవు నెయ్యి పోయండి, ఇంకొక దీపారాధన కుందిలో నువ్వుల నూనె పోయండి. లేదా రెండిట్లో ఆవు నెయ్యి పోసుకోవచ్చు, రెండిట్లో నువ్వుల నూనె పోసుకోవచ్చు. కానీ ఒక దాంట్లో ఆవు నెయ్యి, ఒక దాంట్లో నువ్వుల నూనె పోస్తే ఇంకా మంచిది. ఒత్తులు ఎన్ని వేయాలి, ఇది చాలామందికి సందేహం ఉంటుంది. ఒక్క ఒత్తి వేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఒత్తి వేయకూడదు. అయితే చాలామంది ఒక పువ్వొత్తి వేస్తూ ఉంటారు. పువ్వొత్తి ఒకటి వేసినా సరే అది 2 ఒత్తుల కింద తీసుకోవాలి. ఈ విషయం చాలామందికి తెలియదు. ఒక పువ్వొత్తి వేసి ఒక ఒత్తితో దీపం పెట్టాము, పువ్వొత్తితో పెట్టచ్చు అనుకుంటూ ఉంటారు. మీరు పువ్వొత్తులను ఉంటాయి, ఆ పువ్వొత్తి ఒకటి వేసినా సరే అది 2 ఒత్తులకు సంకేతం. పైన పువ్వు కింద కాడ, అది 2 ఒత్తుల కింద తీసుకోవాలి. సహజంగా మాత్రం ఎప్పుడూ కనీసం 2 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు మీరు మామూలుగా ఒత్తులు ఎలా వేస్తారంటే 2 ఒత్తులు తీసుకోండి, ఇలా ఇలా అని దాన్ని ఒక ఒత్తిగా చేసి ఒత్తేయండి. మళ్ళీ 2 ఒత్తులు తీసుకోండి, ఇలా అని ఒక ఒత్తిలా చేసి ఒత్తేయండి. అట్లా 2 ఒత్తులు కనీసం ఉండాలి. అయితే 3 ఒత్తులతో దీపారాధన ఎప్పుడైనా సరే మగవాళ్ళు చేస్తే చాలా మంచిది. ఇంటి యజమాని దీపం పెడుతున్నాడు అనుకోండి, ఒక దీపారాధన కుందిలో 3 ఒత్తులు విడివిడిగా, ఇంకొక దీపారాధన కుందిలో 3 ఒత్తులు విడివిడిగా వేయాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటుంది శాస్త్రం. అదే ఆడవాళ్ళు దీపారాధన చేస్తున్నారనుకోండి, ఒక కుందిలో 5 ఒత్తులు వేయండి, ఇంకొక కుందిలో 5 ఒత్తులు వేయండి. మగవాళ్ళు దీపం పెడితే 3 ఒత్తులు విడివిడిగా వేయాలి, ఆడవాళ్ళు దీపం పెడితే 5 ఒత్తులు విడివిడిగా వేయాలి. అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది చాలా సులభంగా ఉంటుంది. కానీ ఎప్పుడు ఒత్తి వేసినా సరే 2 ఒత్తులు తీసుకొని వాటిని ఇలా కలిపి ఒక ఒత్తిగా వేసి దీపం పెట్టండి. మగవాళ్ళైతే 3 విడివిడిగా ఒత్తులు వేయండి, ఆడవాళ్ళు అయితే 5 విడివిడిగా ఒత్తులు వేయండి. 4 ఒత్తులతో కూడా దీపం పెట్టచ్చు. 4 ఒత్తులతో దీపం పెడితే పాడి పంటల అభివృద్ధి కలుగుతుంది, అన్నపానాలకు లోటు ఉండదు. అయితే దీపం పెట్టినప్పుడు ఆ ఒత్తులు ఏ దిక్కు వైపు చూడాలి, ఏ దిక్కు వైపు ఆ ఒత్తులు చూస్తూ ఉంటే మనకు అదృష్టం కలుగుతుంది. దీపం పెట్టినప్పుడు ఆ ఒత్తులు దాదాపుగా ఉత్తర దిక్కు వైపు చూస్తే విశేషంగా ధనప్రాప్తి కలుగుతుంది. అలా కాకుండా దీపం పెట్టినప్పుడు ఆ ఒత్తులు తూర్పు వైపు చూసినాయి అనుకోండి, మనకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, ఒక హోదా, ఒక స్టేటస్ వస్తుంది. కాబట్టి దీపారాధన చేసినప్పుడు ఒత్తులు మ్యాక్సిమం తూర్పు వైపు ఉండేలాగా దీపం పెడితే మీకు సొసైటీలో గౌరవము, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలా కాకుండా ఉత్తరం వైపు ఆ ఒత్తులు మ్యాక్సిమం చూసేటట్టుగా దీపం పెడితే మీకు విపరీతంగా ధనలాభం కలుగుతుంది, అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది.